సోషల్ మీడియాలో మెగా బ్రదర్ వర్సెస్ విలక్షణ నటుడు ట్వీట్కి ట్వీట్ కౌంటర్ ఇస్తూ సెగలు రేపుతున్నారు ప్రకాష్ రాజ్. తెలంగాణ రాజకీయాల్లోకి వస్తాను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు సింగిల్గా వస్తారా పొత్తుతో వస్తారా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. ఇప్పుడు నాగబాబు ట్వీట్కి కూడా ప్రకాష్ రాజ్ సెటారికల్ పోస్ట్ పెట్టారు. మీ అనుమానాలు మాటలు అదుపులో పెట్టుకోండి అని నాగబాబు అన్నారు. ప్రశ్నించకుండా నాయకుడిని ఫాలో అవ్వండి అంటూ నాగబాబు పోస్ట్ చేశారు. మేము గొర్రెలం కాదు బానిసల్లా బతకడానికి అంటూ దానికి కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. ఈ బెదిరింపులొద్దు నాగబాబు అంటూ ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. అటు ప్రకాష్ రాజ్కి మళ్ళీ బండ్ల గణేష్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ యుద్ధం మెగా బ్రదర్ వర్సెస్ ప్రకాష్ రాజ్గా మారిపోయింది. వీళ్ళ ట్వీట్ల యుద్ధం ఏ రకంగా సాగుతోందో చూద్దాం. ఫస్ట్, ప్రకాష్ రాజ్ 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేశారు. అది మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాజకీయాల్లోకి వస్తాను అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్లో ఏం రాశారో చూస్తున్నారు. మీరు వస్తామంటే మేము వద్దంటామా? రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తినే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, సింగిల్గా వస్తున్నారా చెప్పిరండి అంటూ పోస్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన ఆ ట్వీట్కి నటుడు నిర్మాత బండ్ల గణేష్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఏకవచనంతోనే ప్రకాష్ రాజ్కి కౌంటర్ ఇచ్చారు. నువ్వెందుకు ప్రతి దాంట్లో దూరుతున్నావు? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరేంది, నీ కథ ఏంది? ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా, ప్రధానివా? ఎక్కడ చూసినా ఏ విషయం చూసినా నువ్వే అంటూ అగ్గిరాజేశారు బండ్ల గణేష్. అయితే అక్కడితో ఆగలేదు. ఇవాళ ప్రకాష్ రాజ్ మరొక ట్వీట్ చేశారు. నాగబాబు చేసిన ఒక ట్వీట్కి కౌంటర్ ఇస్తూ ఆయన రెచ్చిపోయారు. అసలు నాగబాబు ఏమన్నారు, ప్రకాష్ రాజ్ ఏం కౌంటర్ ఇచ్చారో కూడా చూద్దాం. నాగబాబు ట్వీట్లో ఏముంది? అధినాయకుడి మాటే శాసనం. ఏది రైటో ఏది రాంగో ఆయనకు తెలుసు. మీ అనుమానాలు మాటలు అదుపులో పెట్టుకోండి. ప్రశ్నించకుండా నాయకుడిని ఫాలో అవ్వండి అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన ప్రవేశించడం దగ్గర నుంచి ఎంపీ అభ్యర్థి ఎన్నిక వరకు వస్తున్న కామెంట్స్పై ఆయన ఇలా స్పందించారు. మరి దానికి ప్రకాష్ రాజ్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? నాగబాబు చేసిన ఈ ట్వీట్కి ప్రకాష్ రాజ్ ఘాటుగానే స్పందించారు. మేము గొర్రెలం కాదు బానిసల్లా బతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా నేనే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది అంటూ ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు.